గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆర్టీవీ. డాకు మహారాజ్ ఈరోజు రిలీజ్ అయింది కదా, సో ఎలా అనిపించింది ఏంటి మీరు చూస్తుంటే కామెంట్ చేయండి. ఈరోజు మనతో పాటు సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ ఉన్నారు. మూవీ ఎలా అనిపించిందో అడిగి తెలుసుకుందాం. హలో విజ్ఞాన్ గారు. డాకు మహారాజ్ ఫ్యాన్స్ ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అయిందా, ఎలా అనిపించింది? యాక్చువల్గా చెప్పాలంటే సంక్రాంతి సినిమాలు అందరూ కూడా బాలయ్య నెత్తి మీదే వాళ్ళ భారం అంతా వేసి వచ్చారు. సింపుల్గా చెప్పాలంటే అందరూ అన్స్టాపబుల్కి వెళ్ళి ప్రమోషన్స్ చేసుకొని వచ్చారు. సంక్రాంతి సినిమాలన్నీ బాలయ్య మీద ఆధారపడితే మరి బాలయ్య సినిమా ఎలా ఉండాలి? ఆయన సొంత సినిమా కూడా వచ్చింది కాబట్టి. అండ్ బాబీ కొల్లా లాస్ట్ వాల్తేరు వీరయ్యతో అదే సంక్రాంతికి సక్సెస్ అందుకున్నటువంటి డైరెక్టర్. అండ్ బాలయ్య గురించి ప్రత్యేకంగా చెప్పాలంటే బంగారం దర్శకుల హీరో. ఆయన ఎంత ఫ్రీడమ్ ఇస్తే వాళ్ళు ఆయన్ని అన్ని రకాలుగా అంత హ్యాపీగా చూపించుకోగలుగుతారు. సో వాళ్ళంత లిబర్టీ తీసుకొని ఆయన్ని చాలా ఫ్రీగా తీసుకుంటే ఆడుకుంటాడు తెర మీద. అందుకని చెప్పేసి గత 6 సినిమాల నుంచి తీసుకున్నా సరే అన్నీ ఎలా అయితే నిలబడ్డాయో ఇది కూడా అంతే. అండ్ నెక్స్ట్ ఈ సినిమాలో మెయిన్ ప్రతి సినిమాలో మనకి 2 బాలయ్యలు అలవాటు అయిపోయింది కదా, 3-4 రకాల బాలయ్యలు. దీంట్లో కూడా ఒక ఇంజనీర్గా ఒక టైప్ ఆఫ్. అండ్ అప్పుడెప్పుడో మనము ఆదిత్య 369 సినిమా చూస్తే శ్రీకృష్ణదేవరాయ గెటప్లో ఉన్న బాలయ్య వచ్చి ఈ బాలయ్యని కాపాడడానికి ఒక గెటప్లో వస్తాడు కదా, బ్లాక్ కలర్ స్కార్ఫ్ వేసుకొని. ఆ గెటప్లో ఉన్న బాలయ్య వేరు, డ్రైవర్ గెటప్లో ఉన్న బాలయ్య వేరు, జైల్లో ఖైదీ గెటప్లో ఉన్న బాలయ్య వేరు, డాకు మహారాజులో బాలయ్య వేరు. ఇలా డిఫరెంట్ యాంగిల్స్లో డిఫరెంట్ షేడ్స్లో ఉన్నారు. బట్ ఒకటే బాలయ్య, కన్ఫ్యూజ్ అవ్వకండి. అండ్ కథ విషయాలకు వెళ్తే దీంట్లో 2 ట్రాక్స్ ఉన్నాయి. ఒకటేమో చంబల్ ప్రాంతంలో ఒక మంచి మైన్ ఉంటుంది, మార్బుల్ స్టోన్స్, హై క్వాలిటీ మార్బుల్ స్టోన్స్. ఠాకూర్ బ్రదర్స్ దాన్ని చేసుకుంటూ ఉంటారు. ఆ ఏరియా మొత్తంలో అసలు నీళ్ళకి చాలా కష్టాలు పడుతూ ఉంటారు జనాలు. నీళ్ళు కావాలంటే వీళ్ళకి సప్లై చేస్తారు. కొనుక్కోవాలంటే నీకు కాయిన్ ఉండాలి. కాయిన్ కావాలంటే పని చేయాలి. ఏం పని చేయాలంటే మార్బుల్ స్టోన్లోనే పని చేయాలి. సో అలా వీళ్ళకి నీటి కష్టాలు ఉంటే ఏదో ఒక రోజు దేవుడు వస్తాడులే అనే టైంలో బాలయ్య ఇంజనీర్ సీతారాం లాగా అక్కడికి వస్తారు. వాళ్ళ దాహార్తి తీర్చాలంటే అక్కడ డ్యామ్ నిర్మించాలంటే ఆబ్వియస్లీ విలన్కి చెందినటువంటి మార్బుల్స్ ఈ మైనింగ్ని తీసేయాలి. అక్కడి నుంచి తీయగలిగాడా, ఆ డ్యామ్ వచ్చిందా, వాళ్ళకి ఉన్న సంబంధాలు ఏంటి అనేది ఒక స్టోరీ. నెక్స్ట్ అసలు డాకు మహారాజుగా బాలయ్య ఎందుకు మారాడా లేకపోతే ఆయన వేరే క్యారెక్టరా అనేది ఇంకో కథ. ఇకపోతే ఇటువైపు మన చిత్తూరు మదనపల్లి టీ ఫ్యాక్టరీ ఉంటుంది. ఒక పెద్ద ఆయన మన సచిన్కి చెందిన టీ ఫ్యాక్టరీ. ఆ ఊరి ఎమ్మెల్యే త్రిమూర్తులకి లీజుకి ఇస్తాడు. ఆయన ఎట్లాగో లీజుకి తీసుకున్నాక ఇది మన టెరిటరీ కదా అని జంతువుల దంతాలు, ఏనుగు దంతాలు, ఈ జింక ఉంటాయి కొమ్ములు, పులిగోర్లు, నక్కతోక, ఇలాంటివన్నీ అక్కడ స్మగ్లింగ్ చేస్తూ ఉంటాడు. ఈయన స్మగ్లింగ్ చేస్తున్నాడు, అక్రమాలు చేస్తున్నాడు అని తెలిసి ఆయన అక్కడ మంచి స్కూల్ నడిపే ఆయన, డిసిప్లిన్ ఎక్కువ. సో గెట్ లాస్ ఫ్రమ్ హియర్ అంటాడు. ఆయనకు ఒళ్ళు మండి ఈ ఫ్యామిలీని చంపేద్దాం అనుకుంటాడు. ఫ్యామిలీని చంపేయాలంటే ఆ ఫ్యామిలీలో ఒక పాప ఉంటుంది. ఆ పాపను ఖచ్చితంగా కాపాడాలంటే ఇక్కడ నుంచి కాల్ ఎక్కడికో వెళ్ళొద్ది. ఆ ఎక్కడో ఉన్న బాలయ్య డ్రైవర్ గెటప్లో ఇక్కడికి వచ్చి పాపని అండగా నిలబడతాడు. ఆ పాపకి బాలయ్యకున్న బాండింగ్ ఏంటి, అసలు శ్రద్ధా శ్రీనాథ్ క్యారెక్టర్ ఏంటి, ప్రజ్ఞా జైస్వాల్ ఎందుకుంది, ఈ ఓవరాల్ కథ కమానిషం అంతా కూడా మనం థియేటర్లోనే చూడాలి. పాత్రలు వాటి తీరు తెన్ను ఎలా ఉంది అనుకుంటే ఇందాక చెప్పిన అన్ని గెటప్స్లోనూ బాలయ్య స్క్రీన్ ప్రెజెన్స్ అద్భుతమని చెప్పుకోవాలి. చాలా బాగా చేశాడు. అండ్ నెక్స్ట్ మళ్ళీ ఊర్వశి రౌతెల గురించి చెప్పుకుంటే తను ఒక పాటకు మాత్రమే పరిమితం వల్ల షీ ప్లేడ్ ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్. ఒక ఎస్ఐ క్యారెక్టర్ చేసింది, అద్భుతంగా చేసింది. ప్రజ్ఞా జైస్వాల్ ఉన్నంత తన పాత్ర నిడివి తక్కువ అయినప్పటికీ బాగా చేసింది. శ్రద్ధా శ్రీనాథ్ కూడా కథలో ఒక కీలకమైన మలుపు. షీఈ్ ఆల్సో డన్ వెల్. డియోల్ విలన్గా అద్భుతమైన నటన కనబరిచాడు. ఇంకా మిగతా పాత్రలందరూ కూడా, ముఖ్యంగా చిన్న పాప గురించి చెప్పుకోవాలి, తన పర్ఫార్మెన్స్ కూడా బాగుంది. సెకండ్ హాఫ్లో 2 అమ్మాయిలు, ఒక అమ్మాయి నీటి కోసం చనిపోయింది, ఇంకో అమ్మాయి కొరడా పట్టుకొని విలన్ని కొట్టుద్ది. నాకు వాళ్ళు ఎవరో తెలియదు, బట్ చాలా మంచి రోల్స్ వాళ్ళవి.
బాగా చేశారు. అన్ని క్యారెక్టర్స్ బాగున్నాయి. ఇంపార్టెంట్ ఉన్న క్యారెక్టరే, ఊరికే తెచ్చి ఎవరిని పెట్టాల. అండ్ నెక్స్ట్ సాంకేతిక వర్గము విషయానికి వెళ్తే, తెర మీద హీరో బాలయ్య, తెర వెనుక తమన్. తమన్కి బాలయ్య కాంబినేషన్ ఏంటో నాకు తెలియదు, కానీ ఈయన కనిపిస్తే ఆయనకు పూనకం వస్తుందో. అసలు అంత బాగా, మొన్న సినిమా కూడా తమనేగా, అంత కోట్ల బడ్జెట్ ఇచ్చినా కూడా ఇక్కడ ప్రత్యేకమైన సాంగ్స్ లేవు, ఎక్కువ సెట్స్ వేయాల్సిన అవసరం లేదు, ఎక్కువ ఖర్చు కూడా లేదు, కథలో భాగంగానే సాంగ్స్ అన్నీ వెళ్తాయి. అయినప్పటికీ మ్యూజిక్ అండ్ బీజిఎం ఎంత బాగుందంటే అంత బాగుంది. కథలో పాటు వెళ్తాయి, ప్రత్యేకించి ఇరికిచ్చినట్టు ఆ ఫీలింగ్ కూడా రాదు ఎక్కడ. అండ్ నెక్స్ట్ నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. ఇది 1980s ఆ టైప్ ఆఫ్ కథ అనుకుంటా. ఇంత పెద్ద పెద్ద ఫోన్లు, కాయిన్ బాక్స్లు ఏవో ఉంటాయి కదా, ఆ రోజుల్లో ఒక చిన్న లిబర్టీ తీసుకున్నారు. అప్పట్లో మ్యాగీ లేదు కదా, నాకు తెలిసి లేదు అప్పట్లో మ్యాగీ. దీంట్లో మ్యాగీ ఉంది, ఆ పాపకి మ్యాగీ వండి పెట్టాడు, దానికి బ్రాండింగ్ ఇచ్చారు. అండ్ మ్యాన్సన్ హౌస్కి కూడా బ్రాండింగ్ ఉంది దీంట్లో. మరి మ్యాన్సన్ హౌస్ అప్పట్లో ఉందో లేదో నాకు తెలియదు. అవన్నీ అంటే కథలో భాగంగానే హీరోని బ్రాండ్ అంబాసిడర్గా కూడా వాడుకున్నారు. అండ్ ఈ డైరెక్టర్ బాబీ కొల్లా గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఆ అబ్బాయి ఉన్నాడు అబ్బా, తన గురించి చెప్పడం మర్చిపోయా. సైతాన్ అని ఒక వెబ్ సిరీస్ వచ్చింది, అందులో మెయిన్ లీడ్గా చేసిన ఆయన దీంట్లో విలన్ తమ్ముడో ఎవడో విలన్ సంబంధించిన మనిషి. ఇంటర్వెల్ వరకు బ్యాంగ్ వరకు తన పర్ఫార్మెన్స్ కూడా అదిరిపోయింది. అండ్ ఎడిటింగ్ ప్రత్యేకించి చెప్పుకోవాలి, 2 ఎడిటర్లు పనిచేశారు, ముత్యాలే. అన్నీ బాగున్నాయి దీంట్లో, ఇది బాగలేదు ఇది బాగలేదు ఇక్కడ లేదని చెప్పలేము. అండ్ ఒక సినిమా కూర్చున్నంతసేపు మనల్ని ఇబ్బంది పెట్టకుంటే సినిమా హిట్టే కదా. కూర్చున్నంతసేపు తెర మీద ఏదో ఒకటి రన్ అవుతా, నెక్స్ట్ సీన్ పైన ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తా పీక్స్కి వెళ్ళిపోతుంది. అంటే పాజిటివ్గానే వినిపించినప్పటికీ కూడా కాన్సెప్ట్ ఏమీ కొత్తగా లేదు, స్టోరీ లైన్ కూడా పెద్ద కొత్తగా లేదు, బట్ ఎలివేషన్స్, బీజిఎమ్, బాలయ్య ప్రజెన్స్ అయితే చాలా బాగుంది. సో అది మాత్రం చాలా ఎంజాయ్ చేయగలిగామని చెప్పేసి ఫ్యాన్స్ కూడా చెప్తున్నారు. కామన్ కదే, ఏముంది చెప్పు, ఊర్లో జనాల్ని ఇబ్బంది పెట్టే వీళ్ళను, వాడికి మైనింగ్కి రాజకీయ అండదండలు ఉంటాయి, వాడిని ఎవడు కదిలించలేడు, కానీ ఖచ్చితంగా హీరో అతన్ని డిమాలిష్ చేసి జనాల్ని కాపాడాలి. ఎన్ని సినిమాలు వచ్చాయి దీంట్లో ఇట్లాంటి కాన్సెప్ట్స్ రెగ్యులర్గానే ఉంటాయి అన్ని సినిమాలకు. కథలో ఇంచుమించు ఒక తీరే ఉంటాయి. ట్రీట్మెంట్ తీసే విధానం అంటే ఒక మ్యాజిక్ ఉంటుంది స్క్రీన్ మీద, ఆ మ్యాజిక్ దీంట్లో బాగా వర్కౌట్ అయింది. సో ఇప్పుడు ఒకటి ఫర్ ఎగ్జాంపుల్, హీరో హీరోయిన్ ప్రేమించుకున్నారు, పెద్దల్ని ఎదిరించి పారిపోయారు, లేచిపోయారు, తర్వాత తిరిగి వచ్చారు. ఇట్లాంటి కథలు కూడా బోల్డ్ అన్నీ వచ్చాయి. అందులో 100 సినిమాలు వచ్చిన బోల్డ్ అని హిట్స్ కూడా ఉన్నాయి. తీసే విధానం వేరు. ఇది కూడా అంతే, బాగా వర్కౌట్ అయింది. అసలు అన్ని క్యారెక్టర్స్ బాగున్నాయి చెప్పాలి అంటే. బాలయ్యకి మరో హిట్ అనుకోవచ్చు డెఫినెట్గా. బాలయ్యకి మరో హిట్ అంటే హిట్టే. యాక్చువల్గా చెప్పాలంటే సంక్రాంతికి బాలయ్య సినిమా హిట్ అయింది అని చెప్పుకోవడం కంటే కూడా హిట్ సినిమానే బాలయ్య సంక్రాంతికి రిలీజ్ చేసుకున్నాడు అని చెప్పుకోవాలి. ఇప్పుడు ఎఫెక్ట్ అంతా గేమ్ చేంజర్ మీద పడే ఛాన్స్ ఉందా? ఏం చేంజర్ అండి, దాని గురించి మాట్లాడుకోవడం కూడా దండగా. సంక్రాంతికి వచ్చిన సినిమాలు 2 ఈ సంక్రాంతికి 2025 సంక్రాంతి సినిమాలు 2, ఒకటి డాకు మహారాజ్, ఇంకోటి సంక్రాంతికి వస్తున్నాం. దాని గురించి మనం ఎల్లుండి మాట్లాడుకుందాం. ఖచ్చితంగా బాగుంటుంది, ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ అక్కడికి వెళ్తారు. ఫస్ట్ సినిమా ఈ సంక్రాంతికి వచ్చింది డాకు మహారాజ్, బాగుంది. గేమ్ చేంజర్ అంటావా, ఈ ఇయర్కి ఈ సంక్రాంతి సినిమాలకి దిష్టి తీసి వెళ్ళిపోయింది. సో అవుట్ ఆఫ్ 5 టోటల్గా ఎంత రేటింగ్ ఇస్తారు? దీనికి నేను ఇచ్చే రేటింగ్ 4.5/5. ఆ 0.5 కూడా ఎందుకంటే జస్ట్ రక్తపాతాలు ఎక్కువ ఉన్నాయి కొంచెం, అంతకు మించి ఏమీ లేదు, పెద్దగా అసలు మైనస్లు ఏం లేవు. అండ్ స్టార్టింగ్లో కుక్క చనిపోతే నాకు కొంచెం బాధ వేసింది, అంతకు మించి ఇంకేం అన్నీ బాగున్నాయి. ఓకే. సో బాబీకి కూడా కెరీర్లో ఇప్పుడు వరకు తీసిన మూవీస్ అన్నింటిలో కూడా ఇది ఇంకొంచెం నెక్స్ట్ లెవెల్, ఎందుకంటే ఇంతకుముందు నాగవంశీ చెప్పారు వాళ్ళ వేరే కంట్రీ కూడా బాగుంటుంది డెఫినెట్గా అని. సేమ్ కాన్సెప్ట్ అబ్బా, అంటే ఒక టైప్ ఆఫ్ చెప్పండి. బాబీ ఇప్పుడు మెయిన్ విలన్ దగ్గర ఉండే రైట్ హ్యాండ్ని ఇంటర్వెల్కి వేసేసి మెయిన్ విలన్ని ప్రీ క్లైమాక్స్ వరకు దాచుకుంటారు కదా హీరోలో, ఇందులో కూడా అంతే. ఈ మెయిన్ విలన్ రైట్ హ్యాండ్ని ఇంటర్వెల్కి లేపేసి మెయిన్ విలన్ ప్రీ క్లైమాక్స్ వరకు దాచుకున్నాడు. యాజ్ యూజువల్ ఆ ఫార్ములాకి సేమ్ ఉంది. అంటే ఇప్పుడు బోయపాటి తర్వాత బాలయ్యని ఎవరు హ్యాండిల్ చేయలేరు, ఎవరు హిట్ ఇవ్వలేరు అనుకునే సిచ్యువేషన్లో బోయపాటి తర్వాత ఈవెన్ మనకి అనిల్ రావిపూడి హిట్ ఇచ్చారు,
ఇంకా గోపీచంద్ మల్లేని కూడా బాగా హ్యాండిల్ చేశారు. మరో బోయపాటి కూడా అన్నారు. హ్యాండిల్ చేశాడు పైసా వసూలు. ఎస్. సో సో ఇప్పుడు బాబీ కూడా డెఫినెట్ గా బోయపాటి తర్వాత బాగా హ్యాండిల్ చేశారు. ఆ రేంజ్ లోనే అనుకోవచ్చా? దీనికి మంచి ఆన్సర్ ఇస్తా. బాలయ్యనే కాదు, ఏ హీరో అయినా సరే డైరెక్టర్కి ఫ్రీడమ్ ఇస్తే ఆ హీరోని హీరోలాగా ఆ సినిమాలా తీస్తారు. వేళ్ళు పెట్టి కెలకొద్దు కథలలో. ఇట్లా ఉంటే బాలయ్య దగ్గర దొరుకుతుందా ఇప్పుడు యంగ్ డైరెక్టర్స్ అందరికీ కూడా? ఆ ఫ్రీడమ్ బాలయ్య దగ్గర ఉంటుంది, ఎన్టీఆర్ దగ్గర ఉంటుంది, అల్లు అర్జున్ దగ్గర ఉంటుంది, విజయ్ దేవరకొండ దగ్గర ఉంటుంది, మన వెంకటేష్ దగ్గర ఉంటుంది, నాగార్జున గారి దగ్గర ఉంటుంది. ఆల్మోస్ట్ ఇప్పుడు నేను చెప్పిన వాళ్ళందరూ, ఇంకా కుర్ర హీరోలు వీళ్ళందరి దగ్గర ఉంటుంది. ప్రభాస్ గారి దగ్గర ఉంటుంది, మహేష్ బాబు గారి దగ్గర ఉంటుంది. అంటే ఎవరి దగ్గర ఉండదండి? వాళ్ళ ఇష్టం, నాకు తెలియదు, నేను చెప్పలేదు అట్లాంటివన్నీ. ఓకే, రైట్. సో సంక్రాంతికి బ్లాక్ బస్టర్ డాకు మహారాజ్. ఎస్, రైట్. ఓకే, థ్యాంక్ యూ విజ్ఞాన్ గారు, థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.